చాలామంది మటన్ చికెన్ తిని జిమ్ చేయడం వలన మీరంటే చెమట తీయడం వలన రోగాలను నివారించవచ్చు అని అంటారు. అది భ్రమణ వాస్తవమా? ఇప్పుడు మటను చికెన్ తినచ్చు అని చెప్పాను నేను. మటన్ చికెన్ నిషిద్ధం ఏం లేదు. అయితే దేనికైనా కూడా పరిమితి ఉంటుంది. ఇప్పుడు ప్రతిదీ పరిమితి చెప్పిన. అవును. ఈవెన్ ఆహారం కూడా 250 గ్రాములు చాలా బాబు, నీకు రైస్ కానీ వీట్ కానీ ఇట్లాంటిది 250 గ్రాములు చాలా, అంతకంటే ఎక్కువద్దు. నేను అర్ధ కిలో తింటా అంటే ప్రాబ్లమే అది కూడా. మళ్ళీ ఇప్పుడు ఉదాహరణ కార్బోహైడ్రేటే విపరీతంగా తింటున్నాడు అనుకోండి మనిషి. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా అంటే, ఇప్పుడు సౌత్ ఇండియన్స్కి వచ్చేటప్పటికి వాడు ఇట్లా పోసుకుంటాడు, అన్నం పోసుకొని కొంచెం అంత తొక్కు గిత్త అంతా లేదా సాంబార్ వేసుకొని తింటాడు. తీసుకునేవారు కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకొని తతిమయాన్ని బ్యాలెన్స్డ్ డైట్ లేకపోవడం నుంచి ఓ రకంగా చక్కెర వ్యాధి కూడా ఎక్కువైపోయింది అని కొత్తగా పేపర్లు కూడా వస్తున్నాయి మనకి. ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతున్నది అట్లా హెల్త్ జర్నల్స్. కాబట్టి మనిషి బ్యాలెన్స్ తప్పకూడదు. కార్బోహైడ్రేటే ఎక్కువ తీసుకోవద్దు, మరీ తక్కువ తీసుకున్నా కష్టమే. ఏదైనా ఒక పరిమితి, ఒక లెక్క ఉంటుంది దేనికైనా కూడా. ఆ లెక్కలో తింటే మనిషి చాలా కాలం జీవిస్తాడు. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ కనిపిస్తున్నాయి కదా, బ్లూ జోన్స్లో 5 బ్లూ జోన్స్లో 100 సంవత్సరాలకు పైన బతికే వాళ్ళే ఉన్నారు. మరి వీడెందుకు? వాడు కేవలం ఇటువంటి పనులే చేస్తున్నాడు. కాబట్టి సరి అయినటువంటి ఎక్స్పర్ట్స్ దగ్గర మాట్లాడి ఆహారాన్ని చూసి జాతీయ పోషకాహార సంస్థ చెప్పిన గైడ్లైన్స్ను పాటించి సరైనటువంటి నీళ్లు కూడా తీసుకోవాలి మనిషి. రోజుకి నీళ్ళు తాగాలి చెప్తారు. పొద్దున్న లేవగానే మీరు 2 లీటర్లు నీళ్ళు తాగాలి, ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు సమస్య ఏమిటి అని అంటే, చెప్పాను కదా మీకు, పర్పోర్టెడ్ న్యూట్రిషనిస్టులు ఎక్కువైపోయారు సమాజం లోపల. అంటే వానికి వాడే నేను న్యూట్రిషనిస్ట్ అనుకుంటాడు. అది ఒక చదువు ఉంటుంది, దానికి పెద్ద ఎన్ని రోజులు శ్రమ చేయాలి, దాని మీద జ్ఞానం సంపాదించాలి, అప్పుడే అతను బిగ్ ఎక్స్పర్ట్ అవుతాడు. ఇప్పుడు నీళ్లు అంటే మీకు ఒక సింపుల్ చెప్తా లాజిక్, మనుషులకు అర్థం కావడం కొరకు. మామూలుగా ప్రతినిత్యం మనిషి చెమట రూపంలో, మూత్రం రూపంలో, మార్నింగ్ కాల్స్ రూపంలో దాదాపుగా 1.5 లీటర్ నుంచి 2 లీటర్ల లోపల బయటికి పంపించేస్తుంటాడు. ఇంకా వ్యాయామం ఎక్కువ చేసేవాడికి ఇంకా ఎక్కువ వెళ్తుంది కూడా. యావరేజ్ పర్సన్గా చూస్తే మీకు మూత్రమే మనిషి 1 లీటర్ నుంచి 1.5 లీటర్ పోస్తుంటాడు ప్రతినిత్యం పొద్దుటి నుంచి రాత్రి పడుకునే లోపల. అంటే 1.5 లీటర్ యూరిన్ పోయింది, చెమట వచ్చింది పని చేయడం నుంచి, తర్వాత మార్నింగ్ కాల్స్లో కూడా కొంత పోయింది, ఇట్లా శ్వాసలో కూడా కొంత పోతుంది. సో కాబట్టి దీన్ని రీప్లేస్ చేయాలి ప్రతినిత్యం, దానికి ఇంకా మార్గం లేదు. అంటే దాదాపుగా 2 లీటర్లను ఖచ్చితంగా ఇంకా మినిమం 2 లీటర్లను ఇంకా తీసుకుంటే ఏ రకమైన సమస్య ఉండదు మనిషికి. డైలీ 2 లీటర్స్ మోర్ దెన్ ఎనఫ్. ఇక ఒక్కొక్కడు 8 లీటర్లు తాగాలి, 10 లీటర్లు తాగాలి, మళ్ళీ ఇంబ్యాలెన్సే. నేను చెప్తున్నాను, ఆల్కహాల్ ఎంత ప్రమాదమో కూడా ఇవన్నీ తినడం విడిచిపెట్టి వాడు 8-10 లీటర్ల నీళ్లు తాగితే కూడా అంతే ప్రమాదం కూడా. నీళ్లతోటి కూడా సమస్యనే వస్తుంది మనిషికి. కాబట్టి యూట్యూబర్స్ విశ్వసించొద్దు. ఎవరు ఎక్స్పర్ట్స్ కానివ్వండి, ఎక్స్పర్ట్స్ యూట్యూబర్లు కరెక్ట్ చెప్తారు, దాంట్లో ఏమాత్రం ఉన్నాయి. మంచి డాక్టర్ కూర్చొని చెప్తున్నాడు యూట్యూబ్లో, లేదా మంచి న్యూట్రిషనిస్ట్ చెప్తున్నాడు, మంచిది, అది వినాలి. పేపర్లో వచ్చిన వార్తలైనా సరే, ఏదైనా ఒక ఎక్స్పర్ట్ చెప్పడం నుంచి ఆయన సేకరించి క్రోడీకరించి తన అనుభవంతో విషయం చెప్తాడు. అట్లా కాకుండా ఒక పర్సెప్షన్తో చెప్పేవాడు, నువ్వు 8 లీటర్లు నీళ్ళు తాగు, 4 లీటర్లు నీళ్ళు తాగున్నావు. ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్తా. ఒక కిడ్నీ సంబంధమైన ప్రాబ్లం వచ్చేసి ఓ యూరాలజిస్ట్ దగ్గరకో నెఫ్రాలజిస్ట్ దగ్గరకో మీరు వెళ్తే ఆయనకు ఉండేటువంటి కండిషన్తో నీళ్ళు ఎక్కువ తాగకు అని చెప్తాడు కూడా డాక్టర్, అవసరం అనుకుంటే. ఇబ్బంది అవుతుంది వాడికి అని, మూత్రం పోయలేడు కదా, కష్టం, ఏవో ఉంటాయి, డయాలసిస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్ని రకాలు, ఇవన్నీ మెడికల్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ ఏవి కూడా తెలుసుకోకుండా వానికి దోచిన వైద్యం యూట్యూబ్లో చెప్తే మనిషికి ఇబ్బంది అవుతుంది కదండి. ఒక ఆరోగ్యవంతునికి ప్రతినిత్యము 8 గ్లాసుల నీళ్లు అంటే 2 లీటర్లు, అంటే 1/2 లీటర్ మనం కనుక తీసుకుంటే అది సరిగ్గా సరిపోతుంది. ఒకవేళ వ్యాయామం ఎక్కువ చేస్తున్నాడు, లేకపోతే ఎండలో ఎక్కువ పోతున్నాడు, ఎండాకాలం ఎక్కువ ఉంది, మనిషి తప్పకుండా కొంచెం నీళ్ళు ఎక్కువ తీసుకుంటాడు, తీసుకోవచ్చు కూడా. కనీసం 2 లీటర్లు అయితే తీసుకోవాలి అనేది చెప్తున్నాను. కానీ గోరెచ్చటి నీళ్ళు తాగితే మంచిదా, లేకపోతే కనుక చల్ల నీళ్ళు నార్మల్ వాటర్ తాగొచ్చా? ఇప్పుడు ఇది కూడా మళ్ళీ యూట్యూబర్స్ యొక్క విశేషమే. మనకు ఒకడు నీళ్లలో నిమ్మకాయ వండుకోవాలని, లేకపోతే నీళ్లలో వెచ్చనీళ్ళే ఉండాలని, ఒకడు వేడి నీళ్ళు ఉండాలని, ఒడిగి ఫస్ట్ నీళ్లు తాగాలండి 2 లీటర్లు. రెండవది నీళ్లు శుభ్రంగా ఉండాలి, నీళ్లలో కంటామినేషన్ ఉండకూడదు.
నీళ్ళల్లో బ్యాక్టీరియా ఉండకూడదు, నీళ్ళల్లో వైరస్ ఉండకూడదు, నీళ్ళల్లో ఏ రకమైనటువంటి హెవీ మెటల్స్ ఉండకూడదు. ఇప్పుడు బోరింగ్ వాటర్ ఉందనుకోండి, ఒకవేళ ఏమైనా హెవీ మెటల్స్ ఉన్నాయి, లేకపోతే చాలా ఫ్లూరైడ్ ఉంది. ఇప్పుడు మీకు నల్గొండ సూర్యాపేట ప్రాంతం అంతా చాలా అనుభవించారు కదా జనం. సో కాబట్టి అట్లాంటివన్నింటికి కూడా మరి మార్గం కూడా చూపించారు కదా. వాటన్నింటిని తీసేసి మనకు ఫిల్టరేషన్ ద్వారా ఇప్పుడు మనకు మున్సిపాలిటీ ఇచ్చేది ఎక్కువ భాగం పరిశుద్ధమైనటువంటి వాటరే ఇస్తుంది మనకు. అట్లాంటి నీళ్లు నార్మల్గా తాగితే సరిపోతుందండి. మనకు అనుమానం ఉండి ఇప్పుడు ఇప్పుడు మనకు వానాకాలం వచ్చింది, లేకపోతే ఏదైనా కంటామినేషన్ జరుగుతుంది అన్నప్పుడు మనుషులు వేడి చేసి నీళ్లను కాచి చల్లార్చి వడబోసుకుంటే సేఫ్గా ఉంటాయి వాటర్. చాలామంది ఏమంటారు అంటే అన్నం తినే ముందు నీళ్లు తాగాలి, అన్నం తింటూ ఉన్నప్పుడు నీళ్లు తాగొద్దు అంటారు. ఏమిటి వాస్తవం? ఏమీ లేదండి, వాస్తవమే లేదు దాంట్లో. వాడు ఏం పెద్ద సైంటిస్ట్ కాదు, చెప్పే విషయం కూడా ఏం తెలియదు కూడా. తాగొచ్చు అన్నం తింటే మధ్యలో ఎప్పుడైనా తాగొచ్చు. నీళ్ళకి ఏమి సంబంధం ఉండదు. మనిషి అవసరం అనుకున్నప్పుడు నీళ్ళు తాగాలి. బట్ గొంతే పడుతుంది కాబట్టి ఈయన చెప్పిండు అని చెప్పేసి నీళ్ళే తాగకుండా ఉంటే వాడు ప్రాణం పోతుంది. కాబట్టి అట్లాంటివి మనం అన్నం తిన్నాక అరగంటకు నీళ్ళు తాగాలి. ఇక ఒక్కొక్కడు 45 నిమిషాలు ఆయన ఎక్స్పెరిమెంట్లు చేసినట్టు ఇవన్నీ ఫేక్ న్యూస్ అండి. కాబట్టి ఇట్లాంటిది కాదు. ఇప్పుడు మనకు ఒక ఇప్పుడు ఎన్ఐఎన్ ఉంది. ఎన్ఐఎన్ ఏం చెప్తుంది? 2 లీటర్లు నీళ్ళు తాగాలి, 8 గ్లాసులు నీళ్ళు తాగాలి. ఒకవేళ నీకు నీళ్లు మున్సిపాలిటీ అందుబాటు లేకపోతే ఎక్కడి నుంచో ఉన్నాయి అని అంటే ఆ నీళ్లను కాచి వడబోసి పరిశుభ్రమైన నీళ్ళని తాగండి. మామూలుగా నీళ్ళు మనము అన్నం తినేటప్పుడు నీళ్లు పక్కన పెట్టుకొని తాగుతాం, ఎందుకంటే ఒకసారి స్వరం పడే అవకాశం ఉంటుంది. మామూలుగా తిని తాగడం, మధ్యలో అవసరం అనుకుంటే తాగడం, దాంట్లో ఏమీ నష్టం లేదు. దాని నుంచి లాభం కూడా ఏం లేదు. ముందే తాగితే తర్వాత తాగితే 10 నిమిషాల్లో తాగితే తేడా ఏమి ఉండదండి. ఇంకా అంటే చాలా డీటెయిల్గా నేను చెప్పను, ప్రేక్షకులకు కన్ఫ్యూజింగ్. కానీ దాంట్లో ఇప్పుడు మనకు యాసిడ్ ఉంటుంది పొట్టలో ఎంత యాసిడ్ ఉంటుంది అని అంటే ఈ యూట్యూబర్స్కు తెలియదు. మీ ఏలు గినక పెడితే నోట్లోంచి బోనే మిగులుతుంది, పైన స్కిన్ కూడా ఏముండదు. మీ పొట్టలో అంత యాసిడ్ ఉంటుంది, అంత యాసిడ్ ఉంటుంది. pH 1.5 1.8 2 లోపలనే ఉంటుంది. ఎట్లా ఉంటుంది అనుకున్నారు యాసిడ్? మీరు ఎప్పుడైనా కెమిస్ట్రీ ల్యాబ్కి పోయి చూడండి, అట్లా ఉంటుంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది కడుపులో. కాబట్టి మరి మీరు తిన్న చికెన్ కానీ, మటన్ కానీ, ఆకుకూర కానీ, కాయగూర కానీ, దుంప కానీ దాంట్లో వేసేసారు అనుకో, పాలు వేస్తే 1 నిమిషం సెకండ్లో పెరుగు అయిపోతుంది లోపల వడంగానే పాలు. ఇక ఈయన ఎన్ని నీళ్ళు తాగాలి, గంట అయినాక తాగు, గంట సేపు ఉంటుంది. ఎంతసేపు ఉంటుందో, ఈ పెరిస్టాలిక్ మూమెంట్ ఎంత ఉంటుందో, ఇంటెస్టైన్లు ఎంత ఉంటుందో, బకల్ క్యావిటీలు ఎంత ఉంటుందో, ఇవన్నీ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం తెలుస్తాయండి ఇవన్నీ. కాబట్టి నీళ్లు తాగడం ఇంపార్టెంట్, శుభ్రమైన నీళ్ళు తాగడం ఇంపార్టెంట్, సరైనటువంటి నీళ్ళు తాగడం ఇంపార్టెంట్, బ్యాలెన్స్డ్ డైట్ తినడం అనేది ఇంపార్టెంట్.